సమయమిది, నాదుని గాంచు పూజా సమయమిది, సమయమిది పూజా సమయమిది, నాదుని గాంచు పూజా సమయమిది. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడి, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడి, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తీర్చగా, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తీర్చగా, పూజా సమయమిది, సమయమిది పూజా సమయమిది, నాదుని గాంచు పూజా సమయమిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జోసెఫ్ కెన్నెడీ, నిర్మల. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వేల్పుల అంతోని స్నేహితును దేవుడు సదా కాచి కాపాడాలని, ఈ సంవత్సరం దేవుడు తనకు వివాహ అంతస్తు దయచేయాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెన్నెడీ, నిర్మల, చెల్లి డాక్టర్ హిమవర్షిని సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, గాగిల్లాపూర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ మరియా జెస్లిన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని ఏరువ దిలీప్ రెడ్డి, ప్రత్యూష, సిస్టర్ సుందరి, ఫాదర్ రాయపరెడ్డి, ఏరువ శౌరీలు, శాంతిరెడ్డి, దిలీప్, దివ్య, దియాన్షి, జోవిత, గాదే మర్రెడ్డి, మంజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా కెథీడ్రల్ విచారణ, కీర్తిశేషులు గాలి అరుణకుమారి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కూకట్పల్లి విచారణ, గాలి అనురాగ్, నమ్రత దంపతుల 2వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ వట్టి జీవన్ రెడ్డి, మంజుల, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ, రోనిత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, పి నిఖిల్ రాజారెడ్డి పుట్టినరోజు సందర్భంగా గడిచిన కాలంలో దేవాది దేవుడు చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోవు కాలంలో ఆయురారోగ్యములతో దీవించి పవిత్రాత్మ శక్తితో నడిపించమని, తలంచిన తలంపులు నెరవేరాలని, చేపట్టిన ప్రతి పని జయప్రదమగునట్లు రాకపోకలందు కాచి కాపాడమని మరియ తల్లి ప్రార్థన సహాయం వేడుకుంటూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, అరకు విచారణ, పి మేరీ పద్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పి విజయ్ కుమార్, దివ్య, రాజశేఖర్,
సిస్టర్ జ్యోతి కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో యూదా ఇస్కారియోతు క్రీస్తు ప్రభువును శత్రువులకు అప్పగించడానికి 30 వెండి నాణ్యములను తీసుకొని ఉన్నాడు. ప్రభు దాన్ని గమనించి, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించబోచున్నాడు అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న మనము కూడా కొన్నిసార్లు క్రీస్తు ప్రభువును శత్రువులకు అప్పగించే పనిని చేస్తున్నాము. అదేమిటంటే పాపము చేయడం వలన, చెడు పనులు చేయడం వలన, చెడు మాటలు మాట్లాడడం వలన మనము సైతాను క్రింద బానిసలుగా మారిపోయి క్రీస్తును అప్పగించిన వారంగా మనం మారిపోతూ ఉంటాం. కాబట్టి యూదా ఇస్కారియోతు వలె కాకుండా మనము క్రీస్తు ప్రభు నిజముగా వెంబడించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా నిమిత్తము మీ కుమారునితో శిలువ కాడిని మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రువుల బారి నుండి విమోచింపదలిచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభువా, మీ సేవకులమైన మేము ఉత్థానవరం పొందినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును త్రిప్పుకొనలేదు. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరుకుంటిని. నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను.
నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదలచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ కారణముననే నాకు అవమానము ప్రాప్తించినది. నీ వలననే నేను నిందను తెచ్చుకొంటిని. నా సోదరులకు నేను పరాయివాడినైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడినైతిని. నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినవి. అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసెను. నేను బలమును కోల్పోతిని. నేను సానుభూతిని ఆశించి తిని, కానీ అది లభ్యము కాదయ్యెను. ఓదార్పును అభిలషించి తిని, కానీ అది లభింపదయ్యెను. వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసగిరి. నేను దప్పికగొని ఉన్నప్పుడు పులిసిన ద్రాక్షారసమునిచ్చిరి. అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఈ చేయుదమును చూచి దీనులు సంతసింతురు. దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు. ప్రభువు ఆర్తుల మొర వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చేయడు. అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామముని ధ్యానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము వచనములు 14 నుంచి 25 వరకు. 12 ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధాన అర్చకుల యొద్దకేగి వారితో,
నేను ఆయనను మీకు అప్పగించిన యెడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములనిచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట మీకు పాస్కా భోజనం సిద్ధపరప కోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణంన ఒకానొక మనుషుని వద్దకు వెళ్ళి, నా సమయం ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి రాయబడినట్లు మనుష్య కుమారుని అప్పగించిన వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచ్చో మేలు అయ్యేటిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూద, గురువా నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాం గురుద్రోహం గురించి మరియు యేసు ప్రభు కడర రాత్రి భోజనం గురించి మనము విని ఉన్నాం. గురుద్రోహము అంటే ఆయన 12 శిష్యులలో యేసు ప్రభు చేత ఎన్నుకొనబడినటువంటి శిష్యుడు. యేసు ప్రభువుతో మరి ఎన్నో ప్రదేశాలకు వాక్యాన్ని బోధించడానికి వెళ్ళి ఉన్నాడు. ఎన్నో ప్రదేశాలలో క్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యాలను చూసి ఉన్నాడు. ఆయన స్పర్శించి ఉన్నాడు. ఆయన బోధనలు విని ఉన్నాడు. ఆయనతో కలిసి నడిచి ఉన్నాడు. అయినా కూడా ఆయనలో క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం లేదు, కోల్పోయి ఉన్నాడు. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు అంటున్నారు, మేము ఏదైతే కళ్ళారా చూచి ఉన్నామో, చెవులారా విని ఉన్నామో, చేతులారా స్పర్శించి ఉన్నామో వాటిని మేము ప్రకటిస్తాం అన్నాడు. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా ఇవన్నీ చేశాడు. కానీ యేసు ప్రభువును 30 వెండి నాణెములకు శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాడు. క్రైస్తవులమైన మనము కూడా పుట్టు క్రైస్తవులంగా మనం ఉంటాము. ఎన్నో బోధలు బోధించవచ్చు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు సంఘంలో చేయవచ్చు. అయినా కూడా మన జీవితానికి యేసు ప్రభుతో సంబంధాన్ని చూసినట్లయితే బోధ వేరుగా ఉంటుంది, క్రీస్తు ప్రభుతో సంబంధం వేరుగా ఉంటుంది, తోడి సహోదరితో సంబంధం వేరుగా ఉంటుంది. క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఒక కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఆ నీళ్ళల్లో ఒక రాయి కూడా నీళ్ళతో పాటు కొట్టుకొని పోతుంది. చాలా దూరం ఆ విధంగానే వెళ్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆ రాయి ఆ విధంగానే వెళ్తూ ఉంది నీళ్ళలో. ఒకరోజు ఒక వ్యక్తి ఆ రాయిని తీసుకొని దాన్ని పగలగొట్టినప్పుడు లోపల రాయి తడవలేదు, నీళ్ళ తడవలేదు. కానీ ఆ రాయి మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి నీళ్ళలో ఉంటుంది. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మనము కూడా కొన్ని సంవత్సరాల నుంచి క్రీస్తు ప్రభుని అంగీకరించి క్రైస్తవులంగా క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాం. కానీ హృదయంలో ఆ విశ్వాసం లేదు,
ఆ నమ్మకం లేదు. ఎండిపోయిన క్రైస్తవులంగా ఉన్నాం. ఆ రాయి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళలో ఉంది, కానీ లోపల మాత్రం నీళ్లు లేవు, తడవలేదు. మనము కూడా మరి ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. యూదా ఇస్కరియోతు ఆ విధంగా మారిపోయాడు, గురుద్రోహం చేసి ఉన్నాడు. మనము ఆ విధంగా ఉండకూడదు. క్రీస్తు ప్రభు పాస్కా భోజనానికి కూర్చొనినప్పుడు కడరాత్రి భోజనంలో ఆయన అంటున్నాడు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించబోచున్నాడని నిశ్చయంగా చెప్పుచున్నాను. అప్పుడు శిష్యులు అందరూ వచ్చి అంటున్నారు, ప్రభువా నేనా నేనా అని అందరు శిష్యులు అడుగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, ఈ పాత్రలో ఎవరైతే మరి పాల్గొంటూ ఉన్నారో వారు అని ప్రభు తెలియజేస్తున్నారు. నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచువాడు నన్ను అప్పగించబోచున్నాడు అన్నప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి, గురువా నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చాను. మరి గురువుతో ఉండి గురువును మోసం చేసినటువంటి యూదా ఇస్కరియోతు వలె మనము కూడా కొన్నిసార్లు పాప జీవితాన్ని జీవించినప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటాం. పుట్టు క్రైస్తవులంగా ఉండి క్రీస్తు ప్రభువును వెంబడించి అన్ని దివ్య సంస్కారాలు స్వీకరించి దివ్యబలి పూజలో పాల్గొని వాక్యాన్ని బోధించి ఉండవచ్చు, కానీ చివరి గడియలలో కావచ్చు, మధ్యస్థ జీవితంలో కావచ్చు, కొన్ని వ్యసనాలకు గురి కావచ్చు, తాగుడుకు బానిస కావచ్చు, శారీరక వాంఛలకు బానిస కావచ్చు. అప్పుడు క్రీస్తు ప్రభువుని మనం కూడా మోసం చేసిన వారంగా ఉంటాం, క్రీస్తు ప్రభువుకు ద్రోహం చేసిన వారంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనం ప్రభు నుంచి క్షమాపణను వేడుకోవాలి. ఆయన వెంబడిస్తున్నామంటే చావైనా బ్రతకైనా ప్రభువా నీ కోసమే అని పేతురు పలికినట్టు మనం కూడా పలకగలగాలి. ఈనాటి మొదటి పఠనంలో ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలి అని, ప్రభుతో ఆయన యొక్క సంబంధం ఏమిటి అని మొదటి పఠనంలో వివరించబడింది. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. ఒక సేవకునికి మరి ప్రభు శక్తిని అనుగ్రహిస్తాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యేసు ప్రభు తన శిష్యులను ఎన్నుకొని వారికి బోధ చేయు శక్తిని ఇచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా శిష్యులను దగ్గరకు పిలిచి వారికి బోధ చేయు శక్తిని, సైతానులను బంధించే శక్తిని, రోగాలను మంచి చేసే శక్తిని అన్నిటినీ ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను ఆయన బోధను ప్రతిరోజు నేను ఆలకించున్నట్లును ఆయన నాకు జ్ఞానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. నన్ను అవమానించు వారికి, నా మీద ఉమ్ము వేసిన వారిని నేను అవమానింపకుండా నేను ఏమీ చేయకుండా ఉంటిని. అంటే ఇక్కడ సేవకుని యొక్క సహనం మనం చూస్తున్నాం. ప్రభు అన్నట్లు నీ కుడి చెంప పైన కుట్టిన వాడికి నీ ఎడమ చెంప కూడా చూపించమన్నట్లు మనము మనం హింసించు వారిని మనం ఏమి అనకుండా క్షమిస్తూ ఉన్నాం. ప్రభు అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా ప్రత్యర్థులు నన్ను ఏమీ చేయలేరు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సేవలో మనము న్యాయంగా విశ్వాసపాత్రంగా ఆయన వెంబడించినప్పుడు ఏమి జరిగినా మనం వెనుదిరిగి చూడకుండా క్రీస్తు ప్రభువును వెంబడించి ఆయనకు సాక్షులంగా మనము జీవిస్తాం. కాబట్టి గురుద్రోహి యూదా ఇస్కరియోతు వలె కాకుండా విశ్వాసం కలిగి క్రీస్తు ప్రభువును వెంబడించి ఆయన సువార్తను ప్రకటించి ఆయనకు సాక్షిగా జీవించే నిజమైన సేవకులుగా మనం ఉండాలని మరి దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమాపములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమాపములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము, చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునడులా ప్రార్థించుదము. ప్రభువా తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు మేము అర్పించు కానుకలను ప్రేమాన రాగంతో స్వీకరింపము. ఈ దివ్య బలిలో ఈ దివ్య కుమారుని శ్రమల పరమ రహస్యములను కొనియాడు మేము అతని శ్రమ ఫలములను విశ్వాసపూరిత మనసుతో స్వీకరించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చోటున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాపూరిత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుడముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము మీ సమక్షమును ఆనందించుచు నీ వైభవం ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరమును ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పారువలకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి
ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. పునీత ఇన్నేశ్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడిన నేల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు కొని ఆడిన పరమరహస్యములు మీ కుమారుని మరణమును ప్రకటించుచున్నవి. అతని మరణం ద్వారా మాకు శాశ్వత జీవం లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది.
వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో